आम्बेडकर 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 आम्बेडकर, इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకి అంబేద్కర్ 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 అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఇవాళ అంబేద్కర్ జపం చేస్తున్నారు. అంబేద్కర్ జపం చేసే బదులు మీరు దేవుణ్ణి స్మరించి ఉంటే ఈ పాటికి స్వర్గానికి వెళ్ళేవారు అని చెప్పి అంబేద్కర్ గారిని ఉద్దేశించి చేయలేదు. కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ వైరల్ అయిపోయి ఇంత గందరగోళానికి పార్లమెంట్లో తెరలేపాయి అని చెప్పొచ్చు. అయితే అసలు ఇక్కడ అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేయడం వెనకాల అంతరార్థం ఏంటి అనేది ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూసినట్టయితే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారి పట్ల ప్రవర్తించిన తీరును మనం గమనించినట్లయితే కనుక నిజానికి గౌరవిస్తుంది ఎవరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారి విషయంలో చాలా అన్యాయం చేసిందని చెప్పి చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలు ఇవాళ మనం చూస్తున్నాం. అయితే అవేంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. మనం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనందరం ఇవాళ గౌరవించుకుంటున్నాం. ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని మనందరం ఫాలో అవుతున్నాం. అయితే అలాంటి రాజ్యాంగ వ్యూహకర్త ఫోటోని పార్లమెంట్ లో పెట్టేందుకు అనుమతించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారిని గౌరవించినట్ట? మీరే ఆలోచించండి. ఇంకొక పాయింట్ చెప్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్ గారు చనిపోతే ఆయన స్మారక చిహ్నానికి నిధులు మేము కేటాయించలేము, మీరు ప్రజల దగ్గర నుంచి సేకరించుకోండి అని చెప్పింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ కనుక మీరు ఢిల్లీ వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఎంత పెద్ద పెద్ద స్మారక చిహ్నాలు ఉంటాయి. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పెద్ద స్పేసుల్లో 40 ఎకరాల్లో 20 ఎకరాల్లో పెద్ద పెద్ద స్మారక చిహ్నాలు ఉంటాయి అక్కడ ఢిల్లీ ప్రదేశంలో. అయితే మరి వాళ్ళ కోసం కేటాయించుకున్న ప్లేసులు, వాళ్ళ కోసం ఉన్న నిధులు మరి ఆ రోజు అంబేద్కర్ గారి విషయంలో ఏమైపోయాయి? మరి నిజానికి ఇక్కడ గౌరవించింది ఎవరు అంబేద్కర్ గారిని? ఒక్కసారి మీరు ఆలోచించండి. అయితే నెక్స్ట్, అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వస్తే 44 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అవార్డుని అంబేద్కర్ గారికి ఇవ్వడానికి. సో మరి ఇక్కడ ఆయన నిజంగా గౌరవించింది ఎవరు? బై ఎలక్షన్స్ వస్తే దాంట్లో అంబేద్కర్ గారి పర్సనల్ అసిస్టెంట్ని వాడుకొని ఆయన్ని సైడ్ చేసింది ఎవరు? ఇవన్నీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారన్నది మీరే డిసైడ్ చేయండి. అయితే ఇప్పుడు నిజానికి గౌరవించింది అంబేద్కర్ గారిని ఎవరు అన్నది. తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి స్మారక చిహ్నానికి నిధులు కేటాయించి అక్కడ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఆయన లండన్లో చదివినందుకు గాను అక్కడ ఒక స్మారక చిహ్నం, ఆ తర్వాత ఆయనకి సంబంధించిన ఆయన ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ నివసించారు అన్న ప్రదేశాలను బట్టి ఒక 5 ప్లేసెస్లో ఆయనకి తగ్గ గుర్తులు కేటాయించింది. అలాగే ఆయనకి తగ్గ గౌరవాన్ని ఇచ్చింది బీజేపీ పంచతీర్థ్ పేరుతో ఆ రోజుల్లో. మరి నిజానికి అసలు అంబేద్కర్ గారిని గౌరవించింది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ నేతల్ని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యల్ని అంబేద్కర్ గారిని ఏదో అన్నారు, అంబేద్కర్ గారిని ఉద్దేశించి మాట్లాడారు, అంబేద్కర్ గారి గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారు అని చెప్పి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు విధ్వంసానికి పాల్పడుతున్నారు.